కలిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిర్రావారిపాలెంలో పోలీస్ కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కలిగిరి సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనుమానంగా ఉన్న అనేక వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా కాలనీలో ఉంటున్నారా, ఈ వెహికల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనే కనుక్కునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడే ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండండి. బయట నుంచి ఏదో పనుల మీద వస్తుంటారు, వాళ్ళు తెలిసి తెలియక గంజాయో మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆడవాళ్ళని ఆగం చేయటమో, దొంగతనాలు చేయటమో, వేరే గొడవలకు రావటమో జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కడు పక్కనోడికి జరిగిందిలే నాకెందుకు అనుకొని ఊరుకున్నారనుకోండి, మనకు కూడా జరుగుతుంది. రేపు తాగి డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయబాకండి, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ అనుకొని జరగరాని ప్రమాదం ఏదైనా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇన్సూరెన్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఈవెన్ పొల్యూషన్ లేకపోయినా దాని పేరే 2 వీలర్, 2 చక్రాలు ఇద్దరికే పరిమితం. అంతేగాని 3 అంటే ఆటోకి 3 చక్రాలు ఉంటాయి, ఆటోలో 3 ఎక్కొచ్చు. అర్థమైంది కదా. మీరు తాగి డ్రైవ్ చేయొద్దు, అర్థమైంది కదా. 8,000 అంటే 2-3 ఊళ్ళు ఖాళీ అవుతాయి, అవునా కదా. దానిలో మనం కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే మీ అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. మీరు కనీస ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాల నుంచి రక్షించబడతారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా సరే వాళ్ళ వివరాలు ఎవరితో డిస్క్లోజ్ చేయం. ఫలానా కొప్పలు కొండలరావు మా ఫలానా వాడి ఇంట్లో గంజాయి ఉందని ఇచ్చాడని ఎవరికి చెప్పం మేము. అర్థమైందా. ఆ కలిగిరి టింబర్ డిపో దగ్గర ఒక యాక్సిడెంట్, కొయ్యల మిల్లు దగ్గర ట్రాక్టర్ గుద్దుకొని ఒక అతను చనిపోతే సమాచారం దేని గురించి ఏం తెలిస్తే దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఓకేనా. మీ బళ్ళన్నీ ఇప్పుడు వెహికల్స్ చెక్ చేసి ఇస్తాము, తీసుకొని వెళ్ళండి. ఒకవేళ వెహికల్స్ ఏమి లేకపోతే పోలీస్ స్టేషన్ కాడ పెడతాము, సరైన పత్రాలు తీసుకొస్తే బండ్లు ఇచ్చేస్తాము. అవి లేకపోతే